మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట వింటుంటే ఆంధ్రప్రదేశ్ అంతా కళ్ల ముందు కదలాడుతుంది. ఆ చిన్న పాటలో తెలుగువారి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, వీరులు, కళాకారులు ఇలా అన్ని ప్రాంతాలు, అన్ని విషయాలు దర్శనమిస్తాయి. తెలుగువారికి జాతీయ గేయం లాంటి మా తెలుగు తల్లికి పాటను అందించిన శంకరంబాడి సుందరాచారి చిత్తూరు జిల్లాలో 1914 ఆగస్టు 10న జన్మించారు. తల్లిదండ్రులు కమలమ్మ, రాజగోపాలయ్య. ఆంధ్రపత్రికలో కొంతకాలం పనిచేశారు. ఉపాధ్యాయుడిగాను, పాఠశాల తనిఖీ అధికారిగాను పనిచేశారు. సుందరాచారి రవీంద్రుని గీతాంజలి ఆంధ్రీకరించారు. జపమాల, బుద్ధగీతి, సుందర రామాయణం, సుందర భారతం మొదలైన గ్రంథాలను రాశారు. (1942) దీనబంధు అనే సినిమా కోసం మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను రాశారు శంకరంబాడి సుందరాచారి. ఆ చిత్ర నిర్మాతకు మా తెలుగు తల్లి పాట నచ్చకపోవడంతో ఆ పాటను చిత్రంలో చేర్చలేదు. తర్వాత టంగుటూరి సూర్యకుమారి గ్రామ్ఫోన్ రికార్డ్ కోసం ఈ పాట పాడడంతో గాయనిగా సూర్యకుమారికి, రచయితగా శంకరంబాడికి మంచి పేరొచ్చింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. శంకరంబాడికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అనే బిరుదునిచ్చి గౌరవించింది. శంకరంబాడి సుందరాచారి 1977 ఏప్రిల్ 8న మరణించారు. తెలుగువారికి ఒక గొప్ప గేయాన్ని అందించిన శంకరంబాడి సుందరాచారి తెలుగు జాతి ఉన్నంతకాలం జీవించి ఉంటారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ.